ఫైనల్లీ ఏదైతే మన హృతిక్ రోషన్ గారు ఇంకా మన ఎన్టీఆర్ గారు ఏదైతే సినిమా తీయడం జరిగిందో వార్ 2 ఆ సినిమాకి సంబంధించిన ట్రైలర్ అయితే నిన్న వైఆర్ఎఫ్ టీం అనేది 10 గంటల 8 నిమిషాలకైతే లాంచ్ చేయడం జరిగింది. సో సినిమాకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయ్యి 24 గంటలనైతే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో సినిమాకి సంబంధించిన ట్రైలర్ మిక్స్డ్ టాక్ తెచ్చుకోవడం జరిగింది. అంటే రెగ్యులర్గా వైఆర్ఎఫ్ ఫిల్మ్స్ ఏ విధంగా ఉంటాయో అదే విధంగా ఉంది, కొత్తగా ఏం లేదు. వైఆర్ఎఫ్ ఫిల్మ్స్ అంటేనే అలాగే ఉంటాయి, ఎక్కువగా యాక్షన్ ఉండడం జరుగుతుంది. సో బేసిక్గా ట్రైలర్లో కూడా మనకు అదే చూపించడం జరిగింది. సో ట్రైలర్కి అయితే కొద్దిగా మిక్స్డ్, అంటే ఎక్స్పెక్ట్ చేసినంతగా లేదు అని చెప్పి కొంచెం రివ్యూస్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ 24 గంటల్లో ఏమైనా రికార్డ్స్ బ్రేక్ చేసిందా లేదా, 24 గంటల్లో ఈ సినిమాకి సంబంధించి 3 లాంగ్వేజ్లో ట్రైలర్ రిలీజ్ కావడం జరిగింది. ఎందుకంటే ఆ 3 లాంగ్వేజ్లో సినిమా రావడం జరుగుతుంది, తెలుగు, తమిళ్, హిందీ. ఈ 3 లాంగ్వేజ్ సంబంధించి కూడా ట్రైలర్ ఎన్ని మిలియన్ వ్యూస్ తెచ్చుకోవడం జరిగింది, అలాగే లైక్స్ అన్ని రావడం జరిగింది. ఏదైనా రికార్డ్ని ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కొట్టిందా లేదా అనే విషయం గురించి మాట్లాడుకున్నట్టయితే, డైరెక్టర్ బాలీవుడ్కి సంబంధించి కాబట్టి హిందీకి సంబంధించి ఈ సినిమా ట్రైలర్ వచ్చేసి 24 అవర్స్లో 25.9 అంటే ఆల్మోస్ట్ 26 మిలియన్ అనుకోండి, 26 మిలియన్ వ్యూస్ని అయితే తెచ్చుకోవడం జరిగింది. అండ్ లైక్స్ వచ్చేసి 4,88,000 లైక్స్ని తెచ్చుకోవడం జరిగింది. అలాగే తెలుగులో ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ వచ్చేసి 24 అవర్స్లో 22 మిలియన్ వ్యూస్ని తెచ్చుకోవడం జరిగింది. అండ్ లైక్స్ వచ్చేసి 2,30,000 లైక్స్ని తెచ్చుకోవడం జరిగింది తెలుగులో. తమిళ లాంగ్వేజ్ గురించి మాట్లాడుకున్నట్టయితే తమిళ్లో ఈ ట్రైలర్ వచ్చేసి 24 అవర్స్లో 6.5 మిలియన్ వ్యూస్ని అయితే తెచ్చుకోవడం జరిగింది. అండ్ లైక్స్ వచ్చేసి 29,000 లైక్స్ అయితే తెచ్చుకోవడం జరిగింది. మరి 3 లాంగ్వేజ్ సంబంధించి వ్యూస్ టోటల్ ఓవరాల్ వ్యూస్ ఎంత, అలాగే లైక్స్ ఎంత మనం మాట్లాడుకున్నట్టయితే ఈ 3 లాంగ్వేజ్లో కలిపి తెలుగు, తమిళ్, హిందీ ఈ 3 లాంగ్వేజ్లో ట్రైలర్ 24 అవర్స్లో 54 మిలియన్ వ్యూస్ని అయితే తెచ్చుకోవడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ 54.4 మిలియన్ వ్యూస్ తెచ్చుకోవడం జరిగింది. సో రౌండ్ ఫిగర్ తెచ్చుకున్నట్టయితే 54 మిలియన్ వ్యూస్ని తెచ్చుకోవడం జరిగింది. అలాగే లైక్స్ వచ్చేసి 7.21K అంటే 7,21,000 లైక్స్ని తెచ్చుకోవడం జరిగింది. అలాగే డిస్లైక్స్ వచ్చేసి 22,000 డిస్లైక్స్ అయితే రావడం జరిగింది. అలాగే అంటే న్యూట్రల్ ఫ్యాన్స్ ఉంటారు కదా, అలాగే ఈ ట్రైలర్కి వచ్చేసి కామెంట్స్ వచ్చేసి 42,000 కామెంట్స్ అయితే రావడం జరిగింది. సో ఇది యూట్యూబ్కి సంబంధించి. మరి ఇన్స్టాగ్రామ్, ఇంకా ట్విట్టర్, ఇంకా ఫేస్బుక్ సంబంధించి కూడా మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే వార్ 2 ట్రైలర్ అనేది ఇన్స్టాగ్రామ్లో 28 మిలియన్ వ్యూస్ని తెచ్చుకోవడం జరిగింది. అండ్ లైక్స్ వచ్చేసి 1.51 మిలియన్ లైక్స్ని తెచ్చుకోవడం జరిగింది. అలాగే ఫేస్బుక్లో 2.7 మిలియన్ వ్యూస్ని తెచ్చుకోవడం జరిగింది. అలాగే 90K లైక్స్ రావడం జరిగింది. అలాగే ట్విట్టర్లో 6 మిలియన్ వ్యూస్ని తెచ్చుకోవడం జరిగింది. లైక్స్ వచ్చేసి 1.40K లైక్స్ అయితే రావడం జరిగింది. సో ఓవరాల్గా అన్ని ప్లాట్ఫామ్ కలుపుకున్నట్టయితే యూట్యూబ్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అన్ని ప్లాట్ఫామ్లు కలుపుకొని ఓవరాల్గా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్కి వచ్చేసి 91 మిలియన్ వ్యూస్ అయితే రావడం జరిగింది. అలాగే లైక్స్ వచ్చేసి 2.4 మిలియన్ లైక్స్ అయితే రావడం జరిగింది వార్ 2 సినిమాకి. ఓవరాల్గా అన్ని లాంగ్వేజ్లో కలిపి 54 మిలియన్ వ్యూస్ని తెచ్చుకోవడం జరిగింది. అలాగే మిగతా అన్ని ప్లాట్ఫామ్స్లో కలిపి ఆల్మోస్ట్ 91 మిలియన్ వ్యూస్ అయితే తెచ్చుకోవడం జరిగింది. అలాగే ఈ సినిమా ఏదైతే వార్ 2 సినిమా ఉందో ఇది బాలీవుడ్ సినిమా కాబట్టి బాలీవుడ్లో ఈ సినిమా ఏమైనా రికార్డ్స్ని క్రియేట్ చేసిందా లేదా, బాలీవుడ్లో 24 అవర్స్లో ఈ సినిమా ఏ స్థానంలోకి వెళ్ళింది మనం ఒకసారి చూసుకున్నట్టయితే బాలీవుడ్లో 24 అవర్స్లో ఎక్కువ మిలియన్ వ్యూస్ని తెచ్చుకున్న ట్రైలర్ ఏదంటే డంకీ మూవీ, షారుఖ్ ఖాన్ గారు నటించింది. దానికి 24 అవర్స్లో 58.5 మిలియన్ వ్యూస్ అయితే రావడం జరిగింది. సో అండ్ సెకండ్ ప్లేస్లో వచ్చేసి అక్షయ్ కుమార్ గారు నటించిన స్కై ఫోర్స్ మూవీ ఈ సంవత్సరమే రిలీజ్ కావడం జరిగింది. ఆ సినిమాకి సంబంధించిన ట్రైలర్కి వచ్చేసి 7.7 మిలియన్ వ్యూస్ని అయితే తెచ్చుకోవడం జరిగింది. అండ్ ఫైనల్గా వార్ 2 అన్ని లాంగ్వేజ్లో కలిపి మిగతా మనం మాట్లాడుకున్న ఇంతకుముందు స్కై ఫోర్స్, ఇంకా డంకీ అవి ఓన్లీ బాలీవుడ్కి సంబంధించి, అవి వార్ 2 అన్ని లాంగ్వేజ్ సంబంధించి వచ్చేసి 54.4 మిలియన్ వ్యూస్ని అయితే తెచ్చుకోవడం జరిగింది. సో బాలీవుడ్ నుంచి వచ్చిన ట్రైలర్లో 3వ స్థానంలో అయితే ప్రజెంట్ బాలీవుడ్లో ఉంది. అలాగే తెలుగు గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే తెలుగులో టాప్ 1లో వచ్చేసి హరిహర వీరమల్లు సినిమా ఉంది 47 మిలియన్ వ్యూస్తో. తర్వాత పుష్ప 2 44 మిలియన్ వ్యూస్తో ఉంది. మరి ఇప్పుడు వార్ 2 ఏ ప్లేస్ని ఆక్రమించిందంటే, అంతకంటే ముందు ఎన్టీఆర్ గారి మూవీస్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఎన్టీఆర్ గారు ఇంతకుముందు నటించిన ఏదైతే త్రిబుల్ ఆర్ సినిమా ఉందో, త్రిబుల్ ఆర్లో ఇంకా రామ్ చరణ్ గారు ఇంకా ఎన్టీఆర్ గారు ఇద్దరు ఉన్నారు. వీరిద్దరు కలిసి తీసిన సినిమాకి సంబంధించిన ట్రైలర్ వచ్చేసి త్రిబుల్ ఆర్ ట్రైలర్ వచ్చేసి మన తెలుగు ట్రైలర్లో 13వ స్థానంలో ఉంది ఎన్టీఆర్ గారు నటించిన సినిమా. ఎన్టీఆర్ గారు సింగిల్గా దేవర పార్ట్ 1 ఉందో, దేవర పార్ట్ 1 వచ్చేసి 24 అవర్స్లో మన తెలుగులో ట్రైలర్లలో 18వ స్థానంలో ఉంది. మరి వార్ 2 ఏ పొజిషన్కి రావడం జరిగిందంటే వార్ 2 ప్రజెంట్ 8th పొజిషన్కి అయితే రావడం జరిగింది. 22 మిలియన్ వ్యూస్ ఉన్నాయి కాబట్టి ప్రజెంట్ 8th పొజిషన్లో అయితే వార్ 2 ఉంది. సో ఇన్ని రికార్డ్స్ని అయితే కొన్ని రికార్డ్స్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. అయితే ఎన్టీఆర్ గారు ఇంతకుముందు 18వ స్థానం నుంచి ఈ వార్ 2తో 8వ స్థానంకి రావడం జరిగింది. సో కొన్ని రికార్డ్స్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. కానీ ట్రైలర్ కడితే కొద్దిగా మిక్స్డ్ టాక్ రావడం జరిగింది కాబట్టి September 2న ఏదైతే మనకు కూలీ 2 ట్రైలర్ రాబోతుందో, ఒకవేళ ఆ ట్రైలర్కి కానీ మంచి పాజిటివ్ టాక్ వస్తే ఖచ్చితంగా వార్ 2 సినిమా పైన కొద్దిగా ఎఫెక్ట్ అయితే పడే అవకాశం ఉంది. మొదటి రోజు కలెక్షన్స్లో వార్ 2 తీసుకెళ్ళిపోయినా సరే తర్వాత కూలీ అనేది ఖచ్చితంగా లాంగ్ రన్లో అద్భుతమైన కలెక్షన్ తెచ్చుకోవడం జరుగుతుంది. ఆ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కూడా డిఫరెంట్గా ప్లాన్ చేయడం జరుగుతుంది. ఒక స్ట్రాటజీ లెవెల్లో తీసుకెళ్ళడం జరుగుతుంది లోకేష్ కనకరాజు గారు కాబట్టి. సో ఫైనల్గా వార్ 2
సంబంధించిన ట్రైలర్ అయితే 24 అవర్స్లో 54 మిలియన్ వ్యూస్ని అయితే తెచ్చుకోవడం జరిగింది. మళ్ళీ కూలీకి సంబంధించిన ట్రైలర్ వచ్చినప్పుడు ఈ వార్ 2కి సంబంధించిన ట్రైలర్ అది కూడా పాన్ ఇండియా వైజ్గా వస్తుంది కాబట్టి ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ని బీట్ చేస్తుందా లేదా అనేది చూద్దాం. సో మీకు వార్ 2కి సంబంధించిన ట్రైలర్ ఏ విధంగా అనిపించింది అనేది ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే న్యూట్రల్ ఫ్యాన్స్ కూడా ఉంటే మీకు ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ నచ్చిందా లేదా అనేది కింద కామెంట్ చేయండి. అలాగే డైలీ ఇలాంటి వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. జై హింద్.